వీతే న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. కృష్ణా జిల్లా గన్నవరం మెట్లపల్లి ప్రాంతంలో టీడీపీ నేత మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వలు. 60,000 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు. ఖమ్మం జిల్లా కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం. చాప్ కు తిరుగుతూ మరొకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థన. విశాఖ తీరంలో ప్రైవేట్ క్రూయిజ్ షిప్ సందడి చూసేందుకు భారీ సంఖ్యలో లంగర్ చేసిన టెర్మినల్ కు వస్తున్న విశాఖ వాసులు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం. రెస్క్యూ టీం ప్రత్యేక వాహనంతో విమానాశ్రయ పరిసరాల్లో గస్తీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనానికి దుండగుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా సైరన్ మోగడంతో దుండగుడు పారిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. చెన్నైలో ఓ 7 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ 4వ అంతస్తు నుండి కిందికి జారింది. అదృష్టవశాత్తు మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్షీట్లు పట్టుకొని కొంతమంది కింద నిల్చోగా 2 వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా చిన్నారిని రక్షించిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. அந்த வீட்டுக்காரங்க இல்லையா? எந்த வீட்டுல இருந்து விழுந்ததோ குழந்தை தெரியும். எந்த வீட்டுல இருந்து விழுந்தது குழந்தை? ஐயோ ஐயோ கடவுளே கடவுளே பச்சி
அந்த குழந்தைக்கு அம்மா அப்பா யாருமே காணுமே. எங்க இருந்து விட்டாங்க குழந்தைய? ఖమ్మం జిల్లా కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాప్ కు తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. మరొకసారి అవకాశం ఇస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానన్న నామ వాగ్దానం ఇచ్చారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో వికసిత్ భారత్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి, రాజస్థాన్ పరిశ్రమలు మరియు వాణిజ్య వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంబాసిడర్ల సమావేశంలో రాజవర్ధన్ సింగ్ రాథోడ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ సర్పంచ్ గూడపాటి తులసి మోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వలు గుర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యాల్రగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడిగా మాజీ సర్పంచ్ తులసి మోహన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మామిడి తోట వద్దకు చేరుకున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. 60,000 క్వార్టర్ బాటిళ్లు అంటే సుమారు 76 లక్షల రూపాయల విలువగల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కాపలాగా ఉన్న గూడపాటి దుర్గాప్రసాద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మద్యం నిల్వ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు.
చేశారు. రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరు పాల్గొనకూడదు, ఉండటానికి వీల్లేదు. కానీ ఈ సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు అందరికంటే చాలా గొప్ప ఆయన అన్నింటికీ అతీతుడు. ఆయన నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే ఏమన్నా ధనంజయ అన్న మన మేనిఫెస్టో బాగుంది కదా అంటే భలే బాగుంది అని అంటున్నాడు పక్క నుండి. ఆయన ఒక అధికారి, ఐఏఎస్ అధికారి. సిగ్గుచేటు. మీకేమన్నా సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అతను. అవునా మన మేనిఫెస్టో ఓకేనా? అతను ఐఏఎస్ అధికారి అండి. ఐఏఎస్లకే సిగ్గుచేటు అటువంటి అధికారం ఉంటాం. కంప్లైంట్ ఇచ్చాం, ఆశ్చర్యపోయారు. ఆయన కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ గారు ఉన్నారు సార్. ఫోటోలు కావాలంటే ఇస్తా, వీడియోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆయన పేరు ప్రస్తావించారు. ఏం ధనంజయ అన్న అంటే అవునా భలే ఉంటానా నీది అంటున్నారా? అంటే మేనిఫెస్టో ఏంటండి తమాషా? వీళ్ళ అధికారులు అండి వీళ్ళు. ఇంకొక అధికారి దళిత వాడలన్నీ 500 మంది కంటే ఎక్కువ నివసించే దళిత వాడల్ని పంచాయతీలు చేయడానికి ఒక ప్రపోజల్ పెడుతున్నామని ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రస్తావిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగమెరిగిన ఆయన సునీల్ కుమార్ గారు ఆయన ముఖ్యమంత్రి గారు అభినందిస్తారట. ఏ తరపున భలే నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఆ ఫోటో కూడా పెట్టాం. ఐపీఎస్ సర్వీస్లో ఉన్నారు సార్, ఇంకా సర్వీస్ ఉంది సార్, జగన్మోహన్ రెడ్డి సేవలోనే ఆయన తరిస్తున్నాడు సార్ అని చెప్పాం. వీళ్ళిద్దరు అధికారులు. విశాఖ తీరంలో ప్రైవేట్ క్రూయిజ్ ఫిష్ సందడి చేసింది. తొలిసారిగా ప్రైవేట్ క్రూయిజ్ ఫిష్ లంగర్ వేయడం సాగర తీర పర్యాటకుల్లో జోష్ నింపింది. క్రూయిజ్ ప్రస్తుతం సుమారు 600 మందితో పర్యాటకులతో కలిసి విశాఖ పోర్టుకు చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ ఉన్న పర్యాటకులు ఈ క్రూయిజ్ తో పయనించడం హాబీ. అమెరికాలో బయలుదేరిన ఈ ప్రైవేట్ క్రూయిజ్ 2 రోజుల పాటు విశాఖలో ఉండనుంది. కాగా 2 ఏళ్ల క్రితం విశాఖకు క్రూజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్టోలియో ఎంప్రైజ్ నౌక విశాఖ, పుదుచ్చేరి, చెన్నై మధ్య షటిల్ చేసింది. ఈ ఏడాది షెడ్యూల్లో ఖరీదైన పోర్టు ఆధారిత సేవలు భారంగా మారడంతో నిలిపివేశారు. అయితే ఇప్పటికే విశాఖ క్రూయిజ్ ఆపరేషన్స్ కోసం టెర్మినల్ నిర్మించడంతో ఈ క్రూయిజ్ ఫిష్ ఇక్కడ ఆగింది. ఈ క్రూయిజ్ చూసేందుకు విశాఖ వాసులు భారీ సంఖ్యలో లంగర్ చేసిన టెర్మినల్ కు వస్తున్నారు. హంగులు అవన్నీ ఎట్టుకుంటున్నారు కార్డులకి, దీనికి లేవు. ఇది డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది మొత్తం ఇందులో 2 కోట్లు చిన్న ముక్కలు తిరిగిపించడం. అది ఈజీగా చిన్న బైక్ తిప్పి దిగిసినాడు. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. ఎవడా ఈ అంతగాడు వచ్చాడు? అన్నాను ఉండగాను ఆ మాట అనుకుంటున్నావా? చూసుకోండి వాసు లేడి ఇప్పుడు వస్తుందా చూడండి. వాళ్ళ ఫాలో వీడియో చెప్పి ఉన్నారు. వాళ్ళంతా దశలు పెట్టినందుకు వాళ్ళు చూసుకుంటారు. స్టోర్ మీద మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి వస్తుంది.
మెదక్ జిల్లా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్ వాహనంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెక్మాల్ బొడ్మాల్పల్లి పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. బీబీ పాటిల్ కాన్వాయ్ వాహనంలో 1,60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకెళ్లిందని, రానున్న రోజుల్లో కాళేశ్వరం అవినీతిపై ధరణి కుంభకోణంపై కేటీఆర్ ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారని, కేసీఆర్ అనాలోచనల వల్లే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ 6 మున్సిపల్ కౌన్సిలర్లు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 14 ఎంపీ సీట్లు గెలుచుకొని తీరుతామని, భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలు బాధ్యత తీసుకొని చౌటుప్పల్ మండల కేంద్రంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సహా మండలంలోని పలు గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బతుకులు మారలేదో, జీవితాల్లో వాళ్ళు ఏదైతే మార్పు వస్తుంది, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, తెలంగాణ వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి భావించిన వివిధ వర్గాల ప్రజలు
ఎంతో నిరాశతోటి 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, ఈ పేదల బతుకులు, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మలి దశ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న ఒక ఉద్యమం లాంటి ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టింది అది కూలిపోయిన తర్వాత, ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలైందని చెప్పే విషయం తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా మేము తేటతెల్లం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ఫోన్ ట్యాపింగ్. శంషాబాద్ విమానాశ్రయం ప్రహరీగోడ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు సాయంత్రం తెల్లవారు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయ అధికారుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు పరిసర ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి, రసీద్గూడ, బహదూర్గూడ, మామిడిపల్లి, బహదూర్, అల్లిమక్తా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత జాడ కోసం రెస్క్యూ టీంను వాహనంలో విమానాశ్రయ పరిసరాల్లో గస్తీ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా గన్నవరం మెట్లపల్లి ప్రాంతంలో టీడీపీ నేత మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వలు. 60,000 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు. ఖమ్మం జిల్లా కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం. చాప్ చాప్ కు తిరుగుతూ మరొకసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థన. విశాఖ తీరంలో ప్రైవేట్ క్రూయిజ్ షిప్ సందడి.
చూసేందుకు భారీ సంఖ్యలో లంగర్ చేసిన టెర్మినల్ కు వస్తున్న విశాఖ వాసులు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం. రెస్క్యూ టీం ప్రత్యేక వాహనంతో విమానాశ్రయ పరిసరాల్లో గస్తీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.